aromatization. Aromatization. Reaction ఏంటి దాని డెఫినేషన్ ఏంటి చూద్దాం. N alkanes having 6 or more carbon atoms on heating to 773 kelvins at 10 to 20 atmosphere pressure. In the presence of oxides of vanadium, molybdenum, chromium, it gets degenerate and cyclized to benzene and its homologues. సో మనము 6 కానీ అంతకు మించి ఎక్కువ ఉన్న కార్బన్స్ తీసుకొని రియాక్షన్ జరుగుతాయి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వెనేడియం, మాలిబ్డినం, క్రోమియం ఆక్సైడ్స్ తీసుకొని అట్మాస్ఫియర్ ప్రెజర్ ఎంత 10 to 20 అట్మాస్ఫియర్ ప్రెజర్ తీసుకొని ఎంతలో హీట్ చేయాలి 773 కెల్విన్ దగ్గర హీట్ చేయాలి. అండ్ ప్రెజర్ 10 to 20 అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సైడ్స్ ఏంటి వెనేడియం, మాలిబ్డినం, క్రోమియం. సో ఇట్ గెట్స్ డీజనరేటెడ్ అండ్ సైక్లైజ్డ్ టు బెంజిన్. స్ట్రైట్ చైన్ కాస్త మనకి బెంజిన్గా అంటే స్ట్రైట్ చైన్ కాస్త సైక్లిక్ ఫామ్ అవుతుంది. అండ్ డీహైడ్రోజనేటెడ్ ఇక్కడ డీజనరేట్ కాదు, డీహైడ్రోజనేటెడ్ అంటే అక్కడ ఉన్న హైడ్రోజన్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి కదా, సో ఇది సైక్లిక్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. సైక్లిక్ ఫామ్ కన్వర్ట్ అయినాక బై యూజింగ్ ఆక్సైడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అండ్ హీటింగ్ కన్వర్ట్ అయ్యాక ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు డీహైడ్రోజనేషన్ జరుగుతుంది, అంటే హైడ్రోజన్స్ రిమూవ్ అవడం వల్ల ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిందని బెంజిన్ ఉంటుంది. దిస్ ఈజ్ బెంజిన్ C6H6. సేమ్ ఇలానే ఉన్న అవసరం లేదు. ఇదో చూడండి బాండ్స్ ఎందుకు బాండ్స్ చేంజ్ అవుతున్నాయి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. ఎందుకు అలా అంటే బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. రొటేట్ అవుతూ ఉండడం వల్ల మనకి బాండ్స్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వడం కాదు, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి మనకు అలా చూపించవచ్చు. సో దిస్ ఈజ్ aromatization, the property of alkanes.